హలో అండి, నా పేరు డాక్టర్ నిశాంత్. నేను ఒక డర్మటాలజిస్ట్ ప్లస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. నేను ప్రాక్టీస్ చేసే ప్లేస్ డాక్టర్ నిశాంత్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, ఇంకా సత్యవేద మెడికల్ సెంటర్. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ అనేది ఈ మధ్య చాలా కామన్గా అయిపోయింది. అది మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా. స్పెసిఫికల్గా ఈ మధ్య మేల్స్ పాపులేషన్స్కి ఎక్కువ పెరిగిపోయింది. ఇంకా ఫీమేల్స్లో కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న పేషెంట్స్కి చాలా వరకు హెయిర్ ఫాల్ అవుతుంది. ఇప్పుడు మేల్స్ గురించి మాట్లాడుకుంటే హెయిర్ ఫాల్లో చాలా కామన్ ప్యాటర్న్స్ ఉంటాయి. అది ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం. జనరల్గా జెనెటిక్ రీజన్స్ వల్ల మనకు హెయిర్ ఫాల్ అయ్యి ఒక హెయిర్ ప్యాటర్న్ ఇట్లా కొంచెం బ్యాక్ వెళ్ళిపోవడము, ఇంకా బ్యాక్ సైడ్ క్రౌన్ రీజన్లో కూడా హెయిర్ ఫాల్ అవ్వడము, ఇంకా హెయిర్ థిన్నింగ్ అవ్వడం, ఆ రీజన్స్ని బేసికల్గా మనం ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం. అది కాకుండా వేరే రీజన్స్ కూడా ఉంటాయి. అది కొన్ని మన బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల కొన్ని ప్యాచెస్ లాగా హెయిర్ ఫాల్ అవ్వడం, దాన్ని అలోపేషియా ఏరియేటా అంటాం. సో ఈరోజు మాట్లాడబోయే టాపిక్ మనం ఆండ్రోజెనెటిక్ అలోపేషియా. ఆండ్రోజెనెటిక్ అలోపేషియా మనకు జనరల్గా మన ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల కామన్గా హెయిర్ ఫాల్ అవ్వడం. అది మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరో ఒకరికి బాల్డ్నెస్ ఉండడం వల్ల మనకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో ఈ మధ్య హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి 81% ఆఫ్ ద టైమ్స్ అదే రీజన్ ఉంటుంది. అది కాకుండా మిగిలిన 19-20%కి అది డైట్కి సంబంధించిన, లేకపోతే డాండ్రఫ్తో సంబంధించిన, సడన్గా ప్లేస్ మారిపోవడం వల్ల, సడన్గా వాటర్ చేంజ్ అవ్వడం వల్ల, లేకపోతే ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కామన్గా అవ్వడానికి రీజన్స్. సో ఈ హెయిర్ ఫాల్ అనేది ఎవరికి స్పెసిఫిక్గా అవుతుంది అంటే, కరెక్ట్ న్యూట్రిషన్ ఎక్కువ తీసుకోకపోతే అది ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేది. సో అది మనకు హెయిర్ ఫాల్ని పెంచడానికి ఒక రీజన్ ఉండొచ్చు. సో కామన్గా అయితే విటమిన్ B12 అయినా, విటమిన్ D3, ఇంకా ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ పెరగవచ్చు. సో దీనికోసం మనం జనరల్గా డర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు కొన్ని బ్లడ్ టెస్ట్ చెప్తారు. ఆ బ్లడ్ టెస్ట్లో ఈ థైరాయిడ్ని రూల్ అవుట్ చేసుకోవడానికి, లేకపోతే ఈ విటమిన్ డెఫిషియన్సీ రూల్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఈ విటమిన్ డెఫిషియన్సీ ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అది కాకుండా మనం హెయిర్ ఫాల్కి, ఆండ్రోజెనెటిక్ అలోపేషియాకి మేజర్గా ట్రీట్మెంట్ వైజ్ చూసుకుంటే కొన్ని బేసికల్గా సప్లిమెంట్స్ ఉంటాయి. అది మన విటమిన్ సప్లిమెంట్స్, దాంట్లో బయోటిన్, విటమిన్ B12, D3, ఐరన్, దేన్నైనా సప్లిమెంట్స్ ఉండొచ్చు. అది కాకుండా మినాక్సిడిల్ అని లోషన్ ఉంటుంది. కొన్ని ఇంకా నాన్ మినాక్సిడిల్ లోషన్స్ కూడా వస్తాయి. డిపెండింగ్ అపాన్ మీకు ఎలా హెయిర్ ఫాల్ ఉంది దాని ప్రకారంగా డాక్టర్స్ మీకు కరెక్ట్గా అడ్వైజ్ చేస్తారు. మీరు మినాక్సిడిల్ వాడాలా లేకపోతే నాన్ మినాక్సిడిల్ వాడాలా అని. సో ఈ లోషన్స్ వల్ల ఏమవుతుందంటే జనరల్గా మీ హెయిర్ రూట్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అది కాకుండా కొన్ని ట్యాబ్లెట్స్ వస్తాయి. అది మీ DHT బ్లాక్ చేయడానికి, ఫినాస్టరైడ్ అని, డ్యూటెస్టరైడ్ అని. సో ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుంది. సో దీనికి మీకు కరెక్ట్గా అడ్వైజ్ ఎంత డోస్ తీసుకోవాలనేది మీరు ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ ట్యాబ్లెట్స్ వల్ల దేనికి బెనిఫిషియల్గా ఉంటుందని. సో మనం హెయిర్ ఫాల్ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. మన ఐరన్ డెఫిషియన్సీ అవ్వకుండా చూసుకోకుండా ఉండొచ్చు. సో దానికోసం మీరు నట్స్ అయినా, బీట్రూట్, క్యారెట్ జ్యూసెస్ అయినా, లేకపోతే బెల్లం చిక్కీ తీసుకోవచ్చు డైలీ మార్నింగ్ టైంలో. అది కాకుండా పొమోగ్రెనేట్స్, జొన్న రొట్టెలు తినొచ్చు. సో దీనివల్ల మీకు ఐరన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ కొంచెం ప్రోటీన్ ఇంటేక్ కూడా పెంచాలి. ప్రోటీన్ ఇంటేక్ కోసం మీరు దాల్స్, సోయాబీన్స్, రాజ్మా, చోలే, అది కాకుండా నాన్ వెజ్లో ఎగ్ వైట్స్ అయినా, చికెన్ అయినా తీసుకుంటే మీ ప్రోటీన్ ఇంటేక్ పెరుగుతుంది. సో మనకు హెయిర్కి అవసరం ఉన్న ప్రోటీన్ మొత్తం మనకు దీనివల్ల రావచ్చు. నెక్స్ట్ అది కాకుండా కొంచెం కలర్ఫుల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకుంటే అది ఒక యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం. అది జింక్ అయినా, మనకు డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో వచ్చే జింక్ అయినా, లేకపోతే కలర్ఫుల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ నుంచి వచ్చే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. దానివల్ల హెయిర్ థిక్నెస్ పెరగవచ్చు, ఇంకా క్వాలిటీ ఆఫ్ హెయిర్ కూడా షైనీగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే నట్స్లో కూడా మనం ఆల్మండ్స్ అయినా, వాల్నట్స్ కాకుండా క్యాష్యూ, ఇవన్నీ తీసుకుంటే కూడా చాలా వరకు మంచి డిఫరెన్స్ ఉంటుంది.
సో ఈ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అయితే మీకు ఈ రెయినీ సీజన్లో స్పెసిఫికల్గా హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. థ్యాంక్ యూ.